శుభం వ్యాధసి గురుభ్రమ. తులారాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. తులారాశికి పంచమంలోని శని వక్రగతిలో పొంది ఉన్నప్పుడే యోగంలోనే ఉన్నాడు. షష్ఠ స్థానంలో రాహు యోగిస్తున్నాడు. అలాగే అష్టంలో గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. భాగ్యంలో కుజుడు, రాజ్యంలో గురుడు, లాభస్థానంలో శుక్రుడు, వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో శుక్రుడు. అంటే తులారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు నీచంలో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు ఈ 15 రోజులు. సో దీని ప్రభావంలో తన భావం, తన ఆలోచన శక్తిలో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది నీచంలో ఉన్నా కాబట్టి ఆలోచనలో కూడా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. నిర్ణయానికి ఒక బలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తీసుకున్న నిర్ణయాలలోనే ఒక ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. అంటే 90% రాదు అని చెప్పడానికి అవకాశం ఉంది. అంచేత ఈ సమయంలో ఉద్యోగరీత్యా కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కొంచెం మానుకుంటే బాగుంటుంది. అలాగే మీ పై అధికారం నుండి మీకు మన్ననకు బదులు కొంత అవమానం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సబార్డినేట్స్, పై అధికారుల దగ్గర కొంచెం సమన్వయపరుచుకుంటూ జాగ్రత్త ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారస్తులు చేసేవాళ్ళకి వ్యాపారంలో కూడా మీకు దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర నుండి మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తూ మీతో పార్ట్నర్స్ కానీ ఎవరైనా ఉంటే డెఫినెట్గా మీ పార్ట్నర్తో కూడా కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఈ 15 రోజుల్లో కనిపిస్తుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతాయి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులకి కొంచెం మానసిక ఒత్తిడి తెలియకుండా కొంత ఖర్చు అయిపోవడం, డబ్బు దానివల్ల మనోవేదన పొందడం, డబ్బు మిస్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంతవరకు ఉద్యోగరీత్యా కొంత నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఉద్యోగం అటు ఇటు అన్నట్టుగా జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే మనం తీసుకుంటే ముందుకి ఉద్యోగం కోసం విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చేసే ప్రయత్నాలలో కూడా కొంత బలహీనపడి ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజులు పెద్దగా చెప్పుకోదగ్గ ఫలితాలు వచ్చే అవకాశం అయితే లేదు. కాన్ఫిడెంట్ లెవెల్స్ మీకు కొంత బలహీనపడతాయి. దీని మూలాన్ని మీరు ఏ ఇంటర్వ్యూకి అయితే ఎంటర్ అవుతారో అవన్నీ కూడా కొంచెం మిస్ఫేర్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి. ట్రేడింగ్ చేయడానికి సరైన సమయం అని చెప్పడానికి అవకాశం లేదు. లక్కీ నెంబర్ దగ్గరకు వచ్చిన నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇది కాకుండా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు షష్ఠ స్థానంలో రాహు కనబడడం, అష్టంలో బృహస్పతి ఉన్నాడు. ఇవి రెండింటి యొక్క ప్రభావం కొంతవరకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ అభిషేకం, శివునికి అభిషేకం చేయడం చాలా ప్రాశస్యం వస్తుంది. కాబట్టి నమ్మకం, చమ్మకం, రుద్రం ఏదో ఒక దాంతో అభిషేకం చేసి తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. ఈ 15 రోజుల్లో ఒక 2 సార్లు చేయించడం ప్రయత్నించండి. ఇంట్లో కాకపోతే శివాలయంకి వెళ్ళండి, వెళ్ళి అక్కడ పూజ చేయించుకుని ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి. దేవుళ్ళ ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు పడేదానికి కొంత బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ప్రాబ్లం ఏంటో కూడా మీరు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మందులు తీసుకుంటే బాగుంటుంది. ఏదైనా ఈ రుద్రుడికి అభిషేకం చేయడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. అలా చేసుకునేరండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.